నమస్కారం. ఊహించుకోండి, మీరు ఒక కొండ అంచున నిలబడి ఉన్నారు. కింద అగాధ సముద్రం. మీకు భయం వేస్తుంది. కాని అదే సమయంలో మీ లోపల ఏదో ఒక ధైర్యం. ఆ సముద్రం, ఈ కొండ, ఆ ఆకాశం ఇవన్నీ వేరుకాదు, నేనూ వేరుకాదు అని అనిపిస్తే? ఇదంతా వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. కాని భారతీయ చరిత్రలో మనం దైవం అని పిలిచే శక్తి గురించి జరిగిన గొప్ప యుద్ధం ఇదే. అదే అద్వైత విఎస్ ద్వైత. ఒకవైపు నేను దేవుడు ఒక్కటే అని గర్జించిన ఆది శంకరాచార్య, మరోవైపు మనం ఎప్పటికీ దేవుడు కాలేము, దేవుడి సేవకులం మాత్రమే అని తెగిన మాధ్వాచార్య. అసలు ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ హిడెన్ వారెంటో తెలుసా? ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఆ రహస్యం మీ ఆలోచనలని పూర్తిగా మార్చేస్తుంది. ఈ గొప్ప ప్రయాణంలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి డీప్ ఫిలసాఫికల్ మిస్టరీస్ మరియు చరిత్ర దాచిన నిజాలు మీకు ఇంకా తెలియాలి అంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఇప్పుడే నొక్కండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పదండి, అసలు కథలోకి వెళ్దాం. కథ మొదలయ్యేది 8th సెంచురీలో. భారతదేశం ముక్కలయ్యే పరిస్థితి. అప్పుడు వచ్చారు ఆది శంకరాచార్య. ఆయన వయస్సు చిన్న, కాని ఆయన జ్ఞానం సముద్రం కంటే లోతు. ఆయన తెచ్చిన సిద్ధాంతం పేరు అద్వైత. దీని అర్థం సింపుల్గా చెప్పాలి అంటే అద్వైత అంటే రెండూ కాదు అని. అంటే నువ్వు వేరు, దేవుడు వేరు కాదు. శంకరాచార్య ఏమన్నారంటే జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. అంటే ఈ ప్రపంచం, ఈ కార్లు, ఈ డబ్బులు, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఒక డ్రీమ్ లాంటివి. నిజమైనది ఒక్కటే, బ్రహ్మన్, ది అల్టిమేట్ రియాలిటీ. మీ లోపల ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ రెండూ ఒక్కటే. ఉదాహరణకి సముద్రంలో అలలుంటాయి. అల అనుకుంటుంది నేను వేరు, సముద్రం వేరు అని. కాని ఆ అల కాసేపయ్యాక సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడు దానికి అర్థమవుతుంది, అరే నేను ఎప్పుడూ సముద్రన్నే కదా అని. ఇదే అహం బ్రహ్మాస్మి, నేను దేవుడిని. వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొన్ని వందల ఏళ్లు గడిచాయి. 13th సెంచురీలో ఉడుపి నుండి ఒక తుఫాను వచ్చింది. ఆయన పేరు మాధ్వాచార్య. ఆయన శంకరాచార్య సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మీరు అడగచ్చు, ఎందుకు సార్, మనం దేవుడు ఒక్కటే అంటే మంచిదే కదా అని. కాని మాధ్వాచార్య ఏమన్నారంటే, నేను దేవుడిని ఎలా అవుతాను? నేను తప్పు చేస్తాను, దేవుడు తప్పు చెయ్యడు. నేను బాధపడతాను, దేవుడికి బాధ ఉండడు. మరి ఇద్దరం ఒక్కటి ఎలా? ఆయన తెచ్చిందే ద్వైత, అంటే రెండు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు, నాకు పంచదార, షుగర్ తినాలని ఉంది. నేనే పంచదారగా మారిపోతే ఇంకా ఆ రుచిని ఎలా ఆస్వాదిస్తాను? మాధ్వాచార్య లాజిక్ కూడా అదే. భక్తి ఉండాలి అంటే ప్రేమించేవాడు, అంటే మనిషి ఉండాలి. ప్రేమించబడేవాడు, అంటే దేవుడు ఉండాలి. ఇద్దరూ ఒక్కటే అయిపోతే ఇంక భక్తి ఎక్కడ ఉంది, ప్రేమ ఎక్కడ ఉంది? ఇదే దాసోహం, నేను నీ సేవకుడిని. ఇప్పుడు అసలు రహస్యం మాట్లాడుకుందాం. చరిత్రలో వీళ్ళిద్దరి ఫాలోవర్స్ మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి. కాని అసలు నిజమేంటంటే ఇవి రెండూ వేరువేరు దారులు కాదు. ఇవి రెండూ ఒకే కొండని ఎక్కే రెండు మెట్లు. ఒక చిన్న పిల్లవాడిలాగా మనం దేవుణ్ణి అడుగుతాం, ద్వైత. కొంచెం ఎదిగాక దేవుడితో మాట్లాడుతాం, విశిష్టాద్వైత. కాని జ్ఞానం పూర్తిగా వచ్చాక మనమే ఆ దైవంలో కలిసిపోతాం, అద్వైత. హనుమన్ని ఒకసారి శ్రీరాముడు అడిగాడు, హనుమా, నేను ఎవరు అని. అప్పుడు హనుమన్ ఏం చెప్పారో తెలుసా? దేహబుద్ధితో చూస్తే నేను నీ సేవకుడిని, ద్వైత. జీవబుద్ధితో చూస్తే నేను నీ అంశాన్ని, విశిష్టాద్వైత. కాని ఆత్మబుద్ధితో చూస్తే నువ్వు నేను ఒక్కటే రామా, అద్వైత. చూసారా, రహస్యం సిద్ధాంతంలో లేదు, చూసే దృష్టిలో ఉంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర నాకొక ప్రశ్న ఉంది. మీరు దేవుణ్ణి ప్రపంచమంతా చూస్తున్నారా, లేక దేవుణ్ణి మీ లోపల చూస్తున్నారా? మీరు పంచదార తినాలి అనుకుంటున్నారా, లేక పంచదారగా మారిపోవాలి అనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్లో మీ సమాధానం చెప్పండి. ఈ వీడియో మీకు డీప్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. నమస్కారం.